జాను వాళ్ళ ఇల్లుని పోలీసులు సీజ్ చేయటంతో జాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అయితే చాలా బాధపడుతూ అలా వాళ్ళ అత్త ఇంటికైతే వెళ్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అత్త అయితే చాలా కోపంగా వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జాను వాళ్ళ అమ్మ మాత్రం, వదిన మీ తమ్ముడు పోయాడు, అలాగే ఇప్పుడు ఇల్లు కూడా పోయింది, ఏం చెయ్యాలో తెలియక తోచక ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను వాళ్ళ అత్త అయితే, ఏంటి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చారా, అయినా ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయి వదిన, అన్నింటికీ తట్టుకొని నిలబడాలి అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అయినా మా తమ్ముడు ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదో పట్టించుకునేదాన్ని, ఇప్పుడు మా తమ్ముడే లేనప్పుడు మీరు ఎందుకు, నాకు అవసరం లేదు, మీరు ఇక్కడి నుండి వెళ్ళండి, మా ఇంట్లో ఏమీ ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జాను మాత్రం, ఏంటత్త ఏం మాట్లాడుతున్నావు, అంటే మేము ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటున్నావు అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను వాళ్ళత్త అయితే, అవును నేను చెప్తుంది అదే కదా, ఇక్కడ ఉండడానికి వీలు లేదనే అంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జాను అయితే, మేము ఉండడానికి వీలు లేదు అని అంటే నువ్వు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదత్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అత్త అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి జాను వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.